ఈవ్టీజింగ్ కేసులో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు రావెల సుశీల్, డ్రైవర్ రమేష్. లొంగిపోయే ముందు అర్ధరాత్రి వరకు హైడ్రామా నడిచింది. అమ్మాయిని వేధించిన కేసులో సుశీల్తో పాటు రమేష్ పైన నిర్భయ కేసు నమోదైంది. కుక్కపిల్ల అడ్డం వచ్చినందుకే కారు ఆపానంటూ సుశీల్ చెప్పిన కథకు సీసీటీవీ చెక్ పెట్టింది. సుశీల్ ఉద్దేశపూర్వకంగానే యువతిని వెంబడించినట్లు వీడియోల్లో బయటపడింది. దీంతో మరింత చిక్కుల్లో పడ్డారు మంత్రి గారి కొడుకు.